46వ రోజు సామెతలు 1 నుండి 20 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా తండ్రి, నా జీవితంపై ఉన్న ప్రతి చేతబడి శాపములను మీ యొక్క అగ్నితో నజరేయుడైన యేసు నామమున నాశనం చేయండి. ఆమేన్. నా యొక్క దైవికమైన గమ్యమా, నజరేయుడైన యేసు నామమున నీవు చేతబడికి లోను కాకుము. ఆమేన్. నా జీవితానికి వ్యతిరేకంగా పంపిన చేతబడి శాపాలన్నిటినీ సమకూర్చి నా యొద్దకు పంపిన వాని యొద్దకే నజరేయుడైన యేసు నామమున పంపివేస్తున్నాను. ఆమేన్. సమాధిలో బంధింపబడిన నా దీవెనలన్నీ నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే విడుదల పొంది నాకు వచ్చి ప్రాప్తించునుగాక. ఆమేన్. నేను నా దీవెనలన్నీ చనిపోయిన బంధువుల చేతిలో నుండి నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ఆమేన్. చనిపోయిన బంధువుల చేతిలో ఉన్న నా దీవెనలన్నీ నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే పొందుకుంటున్నాను. ఆమేన్. నాకు విరోధంగా నా స్థలమును ఉపయోగించి చేసిన ప్రతి చేతబడి నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే నిర్మూలం అగునుగాక. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్నిని అనుభవించునుగాక. ఆమేన్. నా శరీరమునకు మరియు నేను తిన్న ప్రతి అపవిత్రమైన ఆహారానికి ఉన్న ప్రతి సంబంధాన్ని మరియు నేను తిన్న ప్రతి హానికరమైన ఆహారం అంతటిని నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే విరగ్గొడుతూ కక్కివేస్తున్నాను. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానములు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.